ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టీమిండియా మళ్లీ టాప్ లేపేసింది. ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకుపోయింది. జింబాబ్వేపై సిరీస్ విజయంతో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ ఖాతాలో 268 రేటింగ్ పాయింట్ల చొప్పునే ఉన్నాయి. అయితే జింబాబ్వే టూర్లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఐర్లాండ్తో సిరీస్ వరకు భారత జట్టు టాప్ ర్యాంక్లోనే ఉంది. ఇంగ్లండ్ టూర్ను కూడా నెంబర్ 1 జట్టుగానే ఆరంభించింది. అయితే వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి తర్వాత ర్యాంకుల్లో డౌన్ అయింది. ర్యాంకుల జాబితాలో ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉంది. ఆసీస్ సాధించిన రేటింగ్ పాయింట్లు 260. భారత్, ఇంగ్లండ్ మధ్య ఎక్కువగా పోటీ కనిపిస్తోంది. ఈ రెండు జట్లకు ఆస్ట్రేలియాకు మధ్య 8 రేటింగ్ పాయింట్ల అంతరమే ఉంది. 247 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ 4వ స్థానంలో, 244 రేటింగ్ పాయింట్లతో సౌత్ ఆఫ్రికా 5వ స్థానంలో ఉన్నాయి. 6వ స్థానంలోని పాకిస్తాన్ ఖాతాలో 240 రేటింగ్ పాయింట్లున్నాయి. 234 రేటింగ్ పాయింట్లతో వెస్టిండీస్ 7వ ర్యాంక్లో నిలిచింది. 8వ ర్యాంక్లో బంగ్లాదేశ్, 9వ ర్యాంక్లో శ్రీలంక, 10వ ర్యాంక్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ప్రస్తుతం బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టాప్ 10లో భారత్ నుంచే 3 ఉన్నారు. ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ 2వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. తిలక్ వర్మ 8వ స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 16వ ర్యాంక్లో ఉన్నాడు. శివం దుబే 29వ ర్యాంక్లో, సంజు శాంసన్ 30వ ర్యాంక్లో నిలిచారు. శ్రేయస్ అయ్యర్ 31వ ర్యాంక్లో సెటిల్ అయ్యాడు. బౌలర్ల ర్యాంకుల్లో టాప్ 10లో టీమిండియా నుంచి ఒక్కడే ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి 6వ ర్యాంక్లో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా 12వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. మరో ఇద్దరితో కలిసి హర్షదీప్ సింగ్ 16వ ర్యాంక్లో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి అత్యుత్తమ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 3వ ర్యాంక్ సాధించాడు. శివం దుబే 14వ ర్యాంక్లో నిలిచాడు.